అమరావతి వేదికగా సాగునీటి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టింది. ప్రత్యేకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది వైసీపీ. ప్రాజెక్టుల అంశంపై వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఇప్పటికే చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో చర్చలు జరిపిన వైసీపీ తాజాగా నెల్లూరులో కీలక సమావేశం నిర్వహించింది. సాగు, తాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతూ నీటి సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చే ప్రయత్నంలో ఉంది వైసీపీ. వైసీపీ కార్యాచరణకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సో రమేష్, మొత్తానికి వైసీపీ రాయలసీమ ఎత్తిపోత పథకానికి సంబంధించి అలాగే కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. దీనిపైన ఉద్యమం లాగా చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాయలసీమ ఎత్తిపోత పథకానికి సంబంధించి ఇటు ఎన్జీటీలో అటు కోర్టుల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తా ఉంది. సో ప్రస్తుతం ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఉద్యమం ద్వారా ఈ న్యాయపరమైనటువంటి చిక్కులను ఏ రకంగా అధిగమించబోతోంది? అండ్ చిత్తూరు నుంచి నెల్లూరు వరకు వైసీపీ నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల మెయిన్ ఉద్దేశం ఏంటి? అంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ని సిద్ధం చేసుకోవడానికి అదే ఎజెండానా? అంటే రోజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం మొత్తం ఈ 6 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తాను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయించారంటూ కూడా చెప్పారు. దీంతో ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, అదే సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. దీంతో పాటు రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి అనేది కూడా ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా ఈ 2 ఏళ్ల కాలంలో ఇటు సాగునీటి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. దీనివల్ల రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇటు సాగునీటికి కూడా ఈ 6 జిల్లాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందనేది ప్రధానంగా వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఈ అంశాలకు సంబంధించి ఇటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అదేవిధంగా రైతుల్లో కూడా తమకు జరుగుతున్నటువంటి నష్టాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికైతే జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాతో పాటు కర్నూలు, నంద్యాల, అనంతపురంతో పాటు ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలకు ఇటు పార్టీ శ్రేణులతో పాటు సాగునీటి రంగానికి సంబంధించిన నిపుణులను కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రధానంగా ఈ 6 జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పైన కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పైనుంచి వస్తున్నటువంటి నీటిని ఎక్కడికెక్కడ ఆఫ్ చేస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు నిండక ముందే ఆ నీటిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్టు నిండకుండానే నీటిని తోడేస్తూ ఉంది. దీనివల్ల దిగువకు నీరు వచ్చే అవకాశం లేదు. దీంతో రాయలసీమ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే న్యాయంగా రావాల్సిన నీటి వాటా ఉందో ఆ నీటి వాటాను ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే అక్కడ స్టోర్ చేసుకుని అక్కడ నుంచి కాలువల ద్వారా ఇటు జిల్లాకు కూడా నిధులకు మేలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ప్రధానంగా రైతు సమస్యలను, ఈ సాగునీటి సమస్యలను ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్లాన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు, ప్రకాశం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నష్టపోయింది. అక్కడ విజయ అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆయుధం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి అవసరం అవుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇటు రైతులకు, అదేవిధంగా వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి ఈ అంశాలను
ఎజెండాగా చేసుకుని రైతులను ఆకర్షించడం, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీరు అన్నట్లు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తును కూడా ప్రారంభించింది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పడినటువంటి నేపథ్యంలో ఇటు వ్యవసాయానికి సంబంధించి, అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి, ఇటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రైతులకు రావాల్సినటువంటి మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి వీటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ ఒక కార్యాచరణ ఉద్యమ రూపాన్ని తీసుకొస్తే రానున్నటువంటి రోజుల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందనేది ఆ పార్టీ నేతల ముఖ్య ఉద్దేశం కూడా. ప్రధానంగా రాయలసీమ ప్రాంతం అంతా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదు అవటం వల్ల రైతులు కూడా పైనుంచి వచ్చే నీటిపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టులను పూర్తి చేసినట్లయితే వర్షాలు పడేటువంటి సందర్భంలో ప్రాజెక్టులు నిండుతాయి. దాని ద్వారా రైతులకు రానటువంటి రోజుల్లో కూడా మేలు జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేపట్టడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం చేస్తుందనే ఒక ఆశాభావం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలనే కాకుండా మిగిలినటువంటి రాష్ట్రం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇంతకు ముందే మనం చూడటం కూడా జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జువెలదిన్న హార్బర్ కు వెళ్లారు. అక్కడ మత్స్యకారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇటు ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పోరాట పాట పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మచిలీపట్నం పోర్టు అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఏలూరు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్టులను కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి ఈ అంశం పైన కూడా పోరాటం చేయాలని వైసీపీ భావిస్తుంది. ఇలా స్థానికంగా అన్ని అంశాలను ఒకవైపు తీసుకుంటూ వాటిపైన పోరాటాలు చేస్తూనే మరోవైపు వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగం పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా పోరాటం చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలి, తిరిగి మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. అందులో భాగంగానే రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన సాగునీటి సమస్యలపైనే ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ రూపొందిస్తుంది. ఆ కార్యాచరణ రూపొందించి ప్రజలకు వెళ్లే ముందు అసలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ అంశాలు అర్థమయ్యేలాగా చెప్పి తర్వాత పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టేందుకు సిద్ధమవుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అమరావతిలో రాజధాని సమస్యల పరిష్కారంపై కదలికలు వేగం పుంజుకున్నాయి. రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు సిఆర్డీఏ కార్యాలయంలో 3-మ్యాన్ కమిటీ సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై సమీక్షించారు. రాజధాని గ్రామాల సమస్యలు, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల అంశాలు, అలాగే ఎఫ్ఎస్ఐ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇక రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజుతో పాటు అధికారులందరూ ఫీల్డ్ విజిట్లు చేపట్టి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి 2-3 వారాలకు రెగ్యులర్ మీటింగులు నిర్వహిస్తూ సమస్యలపై నిరంతర సమీక్ష, పరిష్కారాలపై అప్డేట్స్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.